ఈ ప్రభుత్వం నాణ్యమైన 800 రూపాయలకు 2 బతుకమ్మ చీరల్ని పండుగకి ఇస్తామని చెప్పి హామీలు బాగానే ఇచ్చిండ్రు, కానీ ఇప్పటి వరకు నేసిన చీర కనపడలేదు, ఇచ్చిన చీర కనపడలేదు. సో అన్ని మాటలు కోటలు దాటి గడప దాటని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం. అందరినీ వంచిండ్రు. ఈ బతుకమ్మ పండుగ పేరట మహిళల్ని కూడా వంచే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంగా మరి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో 3 పాటలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ మహిళలందరూ పెద్ద ఎత్తున గుమ్మిగూడినాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన నుంచి గద్దె మీద ఎక్కిన నాటి నుంచి జనాభాలో సగమైనటువంటి మహిళను విస్మరిస్తూ అనేక విధాలుగా మహిళల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నది. అనేక పథకాలు మహిళలకు ఇవ్వాల్సినటువంటి పథకాలకు తిలోదకాలు ఇస్తూ మహిళల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. మహిళలకై ప్రత్యేకంగా మహాలక్ష్మి పేరుతో హామీ ఇచ్చి మరి మహిళని మోసగించినటువంటి రేవంత్ సర్కారు ఇవాళ మహిళలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఆడపడుచు జనాభాలో సగమైనటువంటి ఆడబిడ్డ మరి పూలతో కొలుచుకునేటువంటి పండగ నాడు ఉద్యమంలో తెలంగాణ మహిళకు ఆయుధమై అందివచ్చినటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేసిండ్రు. అలాగే బతుకమ్మ పండుగకు కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలను కూడా ఈ రేవంత్ సర్కార్ ఇవ్వడం లేదు. అనేక విధాలుగా మహాలక్ష్మి పథకం పేరుతోని మహిళలకు ఇచ్చినటువంటి హామీని తుంగలో దక్కింది. ప్రతి మహిళకు 2,500 నెల నెల టెన్షన్గా అకౌంట్లో వేస్తా, ఖాతాల్లో వేస్తా అని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఆడి తప్పింది. అలాగే అనేక విధాలుగా ఇంకా షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానని చెప్పేసి దోకా చేసింది రేవంత్ సర్కారు. ప్రతి సందర్భంలో కూడా అలాగే గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం లేదు, బాలింతలకు మరి కేసీఆర్ కిట్ ఇవ్వడం లేదు. అనేక విధాలుగా మహిళల్ని మోసగిస్తూనే ఉన్నది. తెలంగాణ మహిళ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ. అలాంటి బతుకమ్మని వాళ్ళ తెలంగాణ తల్లిలో చేతిలోంచి తీసేసింది. అలాగే బతుకమ్మకు చీరలు ఇవ్వకుండా మహిళల్ని అవమానిస్తూ ఉన్నది. రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ మహిళ సిద్ధంగా ఉన్నది. జనాభాలో సగమైనటువంటి మహిళను విస్మరిస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. మహిళలు నమ్మించి ఏ మహిళలకు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దె మీదకి ఎక్కిండో ఆ మహిళలు ఇవాళ తప్పకుండా రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రేవంత్ సర్కార్ ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఈ 3 ఏళ్ళైనా 2 ఏళ్ళు గడిచిపోయినా ఈ 3 ఏళ్ళైనా మరి మహిళను విస్మరించకుండా చూడాలని కాంగ్రెస్ తల్లి చేతి గుర్తు తల్లిని తీసేసి మళ్ళీ యథాతథంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని, తెలంగాణ ఆడబిడ్డకు గౌరవప్రదంగా ఒక తల్లిగారు లాగా, ఒక అన్నలాగా, ఒక మేనమామలాగా కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరను మళ్ళీ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ బతుకమ్మ పండుగ జరగబోయే 21 నుంచి జరగబోయే బతుకమ్మ పండుగ గురించి ప్రపంచంలోనే జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ, ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో బతుకమ్మ చీరలు 2 చీరలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక చీర కూడా రాలేదు. ఆ ఒక చీర వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏవైతే సొసైటీలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు, కానీ మొత్తం మహిళలకు మాత్రం రాలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2,500 ఇస్తామని చెప్పేసి. దాని గురించి కూడా మహిళలు చాలా ఇవాళ నారాజు ఉన్నారు. ఏ మహిళ కూడా ఇవాళ సంతోషంగా పండుగ జరుపుకోవట్లేదు. గిన్నిస్ బుక్లో రికార్డ్ చేస్తామని అన్నారు, కానీ గిన్నిస్ బుక్లో రికార్డ్ చేయకముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏదైతే వేరే కంట్రీలో కూడా అన్ని కంట్రీస్లలో మన తెలంగాణ బిడ్డలు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ గురించి దాని ఏదైతే మన తెలుగు బిడ్డల అది పూల పండగ అని చెప్పేసి తెలియజెప్పిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఆడబిడ్డలను గురించి బిడ్డల కోసం పుట్టిన దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అయితే ఏదైతే ఆడపిల్ల పుడితే వాళ్ళకి కేసీఆర్ కిట్ అని ఇవ్వడము, తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళకు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి వాళ్ళకు పెళ్లిళ్ళ గురించి డబ్బులు ఇవ్వడము, ఇలాంటి అన్ని సంక్షేమ పథకాలు ఆడబిడ్డలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసిన కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఏది మొదలు పెట్టలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి. రాబోయే కాలంలో తెలంగాణ ఆడపడుచులే
మన ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందని నేను అనుకుంటున్నానండి. ఈరోజు మా తెలంగాణ బతుకమ్మ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎల్లుండి అమావాస్య నుంచి తెలంగాణలో బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. మేము తెలంగాణ భవన్లో ఘనంగా చేసుకుంటున్నాం. కానీ బాధపడుకుంటూ కూడా చెప్తున్నాము, గత 10 సంవత్సరాలు మా బాపు కేసీఆర్ బతుకమ్మ చీరలు ప్రతి ఆడబిడ్డకి ఇచ్చేది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి లేదు. ఈ సంవత్సరం కూడా గ్రూపులు అంటారు కదా, పొదుపు సంఘాల గ్రూపుల వాళ్ళకే మహిళలకు ఇస్తాము అని అంటున్నారు. అవి ఎంతవరకు ఇస్తారో అది కూడా తెలియదు. కాబట్టి ఈరోజు 4 కోట్ల ప్రజలలో బతుకమ్మ కాకుండా క్రిస్మస్, రంజాను ఇట్లాంటి దానికి కూడా ఏమి ఇవ్వలేదు. బతుకమ్మ పండుగ కూడా బతుకు అంటారు కదా, వాని బతుకు ఎక్కడ పోతుందో వానికే తెలియదు. ఈరోజు తెలంగాణ తల్లి అని చెప్పి కాంగ్రెస్ తల్లి నిలబెట్టి బతుకమ్మ చేతిలో నుంచి తీసేసి ఈరోజు బతుకమ్మ చీరలు అంటుండు. అవి కూడా గ్రూప్లో వాళ్ళకి ఇస్తాడంట. మళ్ళీ మిగతా వాళ్ళందరూ మేము ఎక్కడ పోవాలి ఏంది అంటే తెలంగాణ ఆ రోజు బాపు కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు అందులో ఎంతమంది 18 సంవత్సరాల తర్వాత ఉన్న ఆడపిల్లలకు అందరికీ 100 సంవత్సరాలు ఉన్న మహిళల వరకు కూడా బతుకమ్మ చీరలు మేము పంచేవాళ్ళము. కానీ ఈరోజు గ్రూప్ సభ్యులు అంటే గ్రూప్ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు ఇంకా వాళ్ళకు డంపింగ్ కాలేదు, ఎవరికి కాలేదు. నేను కూడా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దానికి లీడర్ని, మల్లికార్జున గ్రూపు. మేము గత 10 సంవత్సరాలు బాపు కేసీఆర్ ఇచ్చినాయి బతుకమ్మ చీరలు పంచినాము. ఈరోజు ఇప్పటి వరకు రాలేదు. ఎవరికి ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? అసలు అంటారు కదా, ఒక ముసలమ్మల కాడికించి అంటే ఒక పేద ఆడబిడ్డ కూడా ఎదురు చూసేది బతుకమ్మ చీర కట్టుకొని ఆ బతుకమ్మ ఆడదామని. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 420 హామీలు ఇచ్చిన తర్వాత దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు బతుకమ్మ చీరల కాడ కూడా బతుకమ్మను లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. వాని బతుకు లేకుండా పోతాడని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఉసురు పోసుకుంటూ ఈరోజు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో, వాళ్ళు బతుకమ్మ ఆడుకోలేని పరిస్థితిలో తెలంగాణను తీసుకొని వచ్చిండు. కాంగ్రెస్ వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు చూస్తుండ్రు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా బాపు కేసీఆర్ మనకు మళ్ళీ మన బతుకమ్మను అంటారు కదా, మళ్ళా మన బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో పెట్టి మన బాపును పిలుచుకుందాము. ఈ బతుకమ్మలో అంటే బాధాకరంగానే చెప్తున్నాము, ఇప్పటివరకు అయితే ఇంకెవరికి రాలేదు. అవి ఆ గ్రూప్ సభ్యులకే వస్తాయంట. అది ఎంతవరకు వస్తాయో అవి కూడా తెలియదు. జై తెలంగాణ.